గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనై న్యూస్ స్వాగతం. ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 2025 జనవరి 10-11 తేదీల్లో నగరంలోని గుంటూరు రోడ్ల గల ఐటీ కాలేజ్ సమీపంలో జరగనున్న ఇస్తిమా ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే తాను ఎమ్మెల్యేగా ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు. షాదీఖానా నిర్మాణం, ఈద్గా అభివృద్ధి, సొంత నిధులతో రంజాన్ తోఫా అనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తు చేశారు. అదేవిధంగా ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని దామచర్ల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ కపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్, షేక్ అజీజ్, షేక్ అమరుల్లా, కాళేశ్వర బాబు, అల్లా బక్షు, మత పెద్దలు, ముఫ్తియార్ జిలానీ, సయ్యద్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి జనార్దన్ గారి వెంట నడుస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే ముస్లింస్ కోసం ఏ విధంగా శ్రద్ధ పెట్టో నాకు ప్రత్యక్షంగా తెలుసు. గత పాలకులు ఏదైతే కలుబొల్లి మాటలు చెప్పారు కానీ ముస్లిం సంక్షేమం ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టలేదు. ముఖ్యంగా ఆ రోజు వేదిక మీద ఉన్నారు ముఫ్తియార్ గారు, హమీద్ గారు, మన జిలానీ గారు. ఏదైతే 2012 బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆ బై ఎలక్షన్స్ లో సొంత డబ్బులతో 5.5 లక్షల రూపాయలతో ఆ రోజు మనం బరియల్ గ్రౌండ్ కోసం వాహనం అడిగి తిప్పించిన జనార్దన్ గారికి సభాపరంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏళ్ల తరబడి ముస్లింల చిరకాల వాంఛమైనటువంటి ముస్లింల యొక్క ఆశ ఇదైనటువంటి షాదీఖానాను సొంత అప్పటికప్పుడు ప్రభుత్వం చేత 2 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసినట్టు దామచర్ల జనార్దన్ గారికి సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి వచ్చినందుకు మా ముస్లిం సోదరుల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇవి నాకు ఎప్పుడూ స్టేజీలో నిలబడి మాట్లాడటం అలవాట్లేదు. ఇప్పుడు మైక్ ఎందుకు తీసుకున్నానంటే నాకు నాయకులు ఈ రాజకీయాలతో చాలా దూరం, కానీ నేను అభిమానించే కొయ్యి రాజకీయ నాయకుడు ఒంగోలులో ఉంటే దామచర్ల. మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఇంతకుముందు మార్కెట్ యార్డ్లో కూడా అందరూ ఆఫీసర్ని పిలిపించి ఈ ఇస్తిమా మన జిల్లాకి సంబంధించినటువంటిది, ఇక్కడ లక్షల్లో మనుషులు వస్తారు, వాళ్ళందరికీ ఏదేదో సదుపాయాలు కావాలో అవన్నీ చేయాలనేటువంటి ఒక దురకల్పంతో ఆ రోజు అక్కడ కూడా చాలా స్పెషాలిటీస్ చేశారు. అలా ఆయా జామచర్ల ఎప్పుడు కూడా మన మైనార్టీస్ ఇబ్బంది పడుతున్నారని చెప్తే కూడా దానికి అప్పటికప్పుడు షాదీఖానా చేశాను, మీ ఈద్గా చేశాను, కబరస్థాలు చేశాను. మీకు వెహికల్ లేదు, మోసుకెళ్ళాలంటే ఇబ్బంది అంటే అప్పటికప్పుడు వెహికల్ ఇచ్చాను. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఎంజాయ్ చేశాను. ఒకసారి వచ్చినప్పుడు ఈద్గాకి కింద కూర్చొని ఉన్నారు అందరూ. నేను ఫస్ట్ సారి రంజాన్కి వచ్చినప్పుడు ఏంది ఇట్లా కూర్చొని ఉన్నారు ఏంది అంటే ఇక్కడ ఇది ఫ్లోర్ కావాలని చెప్పేసి అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేయించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఫ్లోర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కల్లా చేస్తానని చెప్పి చిత్తశుద్ధితో చేశాం. రాజకీయం కోసం కాదు, లేకపోతే ఓట్లు అనేది కాదు. ఓట్లు అనేది ఎవరి మనస్తత్వానికి. ఈ షామినాలో క్లీనింగు అది కొంతమంది కమిటీ ఉండాలి, ఫుడ్ దగ్గర కొంతమంది ఉండాలి. అట్లా బైఫర్కేట్ చేసుకున్నప్పుడు వర్క్ బైఫర్కేషన్లో ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఈ బాధ్యత నాకు ఫుడ్ది మనకు బాధ్యత ఇచ్చారు. 1,00,000 మందిలో చివరి వాడికి కూడా భోజనం లేదు అనేది రాకుండా ఉండేటట్టుగా ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవన్నీ కావడానికి ఒక కమిటీ ఉంటుంది. మీటింగ్ డయాస్కి ఇవన్నీ చూసుకునేదానికి ఒక కమిటీ. అట్లా కూర్చొని మీరు అందరూ కూడా కమిటీలు వేసుకోండి. గవర్నమెంట్ అధికారులను కలవటానికి
ఒక కమిటీ వేసుకోండి. మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వేసుకోండి. ఆ 5-6 పేర్లు కూడా కమిషన్ చేస్తాం. అందరికీ పేరు పేరున మన పెద్ద ఆయన కూడా చెప్పాడు, మహబుల్లా ముక్తుమారు కూడా చెప్పారు. మహబుల్లా వచ్చేసి సింగరాయకొండ. మన పెద్ద ఆయన కూడా చెప్పాడు. మా పెద్ద ఆయన కాడి నుంచి చూసిన వాళ్ళు వీళ్ళంతా మా తాత. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత ఆధ్వర్యంలో కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్ లో నిర్వహించిన వన సమారాధన సందడిగా సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ అంతా కలిసి కార్తీక భోజనం చేయడం మంచి సాంప్రదాయం అని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్నట్టు తెలిపారు. తనపై నమ్మకంతో భారీ ఆధిక్యంతో గెలిపించారని, ఆ నమ్మకం నిలుపుకుంటానని తెలిపారు. నియోజకవర్గంలో ఆగిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. పిల్లలు దేవుడు పిండి కొట్టారు, గంగమ్మ గౌరమ్మ జల్ల మనకి డ్రింకింగ్ వాటర్ దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అటు నెల్లూరు నుంచి ఎస్సీలు డిఈలు అందరూ వచ్చారు. దానికి 2 గంటల సేపు మనకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మన ఉద్దేశం. ఆ మంచినీళ్ళు దాని మీద ఈరోజు అంతా రివ్యూ మీటింగ్ మాట్లాడుకొని వచ్చాక ఒక 15 గంట 20 నిమిషాలు లేట్ అయింది. లేకపోతే 2 గంటల లోపల వచ్చేవాడిని.
రాష్ట్రంలో అక్రమ కేసుల పరంపర కొనసాగుతుందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఆయన ఖండించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని కల్పించేందుకు వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కూటమి నేతలు తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ నగిరికంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలిక తండ్రి స్వయంగా పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబాన్ని ఒక ప్రజాప్రతినిధిగా పరామర్శించడం తప్ప అని ప్రశ్నించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. ఈ సమావేశంలో సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, చావలి శివప్రసాద్, మేరావలి, కుట్టుబోయిన కోటి, భూమిరెడ్డి రవణమ్మ, విజయలక్ష్మి, లీగల్ సెల్ టౌన్ ప్రెసిడెంట్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పరంగా అండగా ఉండటం కోసం అని చెప్పని పరామర్శకు వెళ్ళడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కలవడానికి లేదు, ఎవరికి మనోధైర్యం చెప్పడానికి లేదు, ఎవరికి న్యాయ సహాయం అందించడానికి లేదు అనే రీతిలో ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వచ్చిన చట్టాలు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో బిఎన్ఎస్ఎస్ చట్టాలు, దీంట్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళకూడదని ఏం లేదు. పరామర్శించడం అనేది నేరం కాదు ఈ చట్ట ప్రకారం కూడా. కానీ కక్షపూరితంగా అతి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని చూస్తున్నారు. అట్లాగే బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాలిక తండ్రిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి అతని ద్వారా మళ్ళా పోలీసులకి తప్పుడు ఫిర్యాదు అందజేసి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూస్తున్నారు. చట్టంలో కూడా ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది, ప్రతి ఒక్కళ్ళకి కూడా హక్కులు ఇచ్చింది. ఆ హక్కులను కాలరాస్తూ కూడా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని మేము లీగల్ సెల్ తరపున చెబుతున్నాం. సరే, కేసులు కడతారు, న్యాయస్థానాల్లో అవి నిలబడతాయా, అది అంతిమంగా నిజ నిర్ధారణ అనేది కోర్టు ద్వారా తెలిసిద్ది. అయినా కానీ ఒక దళిత కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా నాయకులపైన కేసులు పెట్టించడం అనేది మంచి సాంప్రదాయం కాదని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్తే పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసారగం. ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి. అంటే ఇక మీదట ఎవరిని పరామర్శించకూడదనా మీ ఉద్దేశం, లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదనా మీ ఉద్దేశం? బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని, ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందేమో వారికి అండగా ఉండాలేమోనని ఉద్దేశపూర్వకంగా వెళ్తే ప్రొవోకేట్ చేశారని చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టారంటాం, ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే సంఘటనలు జరిగితే నిజంగా అయితే ప్రతిష్ట దిగజారుద్ది తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నాయకులు ప్రతిష్ట దిగజార్చాలంటే అది దిగజారకపోగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని పరామర్శించడానికి వెళ్ళినందుకు అతని మీద పెట్టిన అక్రమ కేసులు మీరు చూస్తున్నారు. ఒక బిడ్డ మనవరాల వయసు ఉన్నవారు ఆమెను అడ్డం పెట్టి ఉద్దేశపూర్వకంగా మరి ఎస్సీ ఎస్టీ అలాంగ్ విత్ ఫోక్సో యాక్ట్ అనేది చేయటం చాలా బాధాకరము. మనం అందరం కూడా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ కింద వర్క్ చేస్తున్నాం. మన కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పున్నారు. చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి, కానీ ఒకరికొక రూలు, అధికార పక్షంగా ఒక రూలు, ప్రతిపక్ష పక్షంగా ఒక రూలు ఒకటి ఉండకూడదు. మరి భాస్కర్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని మేము వైసీపీ జిల్లా పార్టీ తరఫున మరియు లీగల్ సెల్ తరఫున దీన్ని ఖండిస్తున్నాము. ఇక ముందు కూడా సర్వీస్ ఓరియంటెడ్లో ఉండే పదవులు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారి మీద ఇటువంటి పెట్టడము, అక్రమైన కేసులు పెట్టడం చాలా బాధాకరము. దీన్ని మేము ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మన్మయ్ పండాబ్ అన్నారు. ఎస్బీఐ ఒంగోలు రీజనల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళా పరిషత్తులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా సేవలు పొందవచ్చని తెలిపారు. ఇటీవల ఓటీపీ పరిమాణాన్ని 8 నుంచి 6 అంకెలు తగ్గించామన్నారు. ఖాతాదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర, స్టాండప్ ఇండియా, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లామన్నారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రీజనల్ మేనేజర్ గుణేశ్వరరావు, ఆర్ఎస్పీఎస్ అసిస్టెంట్ జిఎం వెంకట్రావు, చీఫ్ మేనేజర్లు హారతి, ఎల్వి నాగేశ్వరరావు, వేదం రాజేష్ బాబు, హెచ్ఆర్ మేనేజర్ నళినీకాంత్, ఆర్ఓబి సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ జానకిరామయ్య, స్థానిక మేనేజర్లు పి వీరయ్య, కె రామారావు, భవానీ శంకర్ పాత్రో, వివేక్, వేమజాల శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. The purpose is, besides whatever products and services we are offering to our customers, so we'll get some feedback from them, and apart from that we have some presentation on digital fraud, the cyber fraud. So that is what is happening rampantly across the country. Because I am heading the department, customer service department, I am sitting at LHO Hyderabad, LHO Amravati, in fact the office is at Hyderabad. So we used to receive more than 100 complaints on digital frauds every day. So to prevent such occurrences, the spreading of this digital fraud awareness is utmost important, and we have included it in our town hall meeting, and we'll be discussing all this, how it is happening, what are the modus operandi these fraudsters are following. So all such interaction will happen with over the meeting. So with me, my regional manager Ongul, Mr. Guneshwar Rao is here. So obviously with the presentation, when it will flow, we'll come across with some of the suggestions, ideas also. So how to prevent this digital fraud and how to better the services we are offering also. So this is how we'll go about. And the purpose of this town hall meeting is ప్రోడక్ట్స్ గురించి, మా అదర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పడమే కాకుండా వేరియస్ ఫ్రాడ్స్ ఏదైతే డిజిటల్ ఫ్రాడ్స్ అవుతున్నాయో డిజిటల్ ఎన్విరాన్మెంట్లో వాటన్నిటి గురించి అవగాహన కల్పించడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా సర్వీసెస్ మెరుగుపరుచుకుంటాము మా మెయిన్ ఉద్దేశము. ఈ సందర్భంగా మేము మా టాప్ మేనేజ్మెంట్ రైట్ ఫ్రమ్ మా చైర్మన్ గారి దగ్గర నుంచి ఏవైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ మెసేజ్లు పంపడం జరిగింది, అవన్నీ కూడా మా కస్టమర్స్ అందరికీ వినిపిస్తాము. రకరకాల ఫ్రాడ్స్ డిజిటల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయో, లైక్ ఫిషింగ్ కానీ, డిజిటల్ అరెస్టులు కానీ రకరకాలు ఈ మధ్యన జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి మా కస్టమర్స్కి అవగాహన కల్పించడము, ప్లస్ వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా జాగ్రత్తలు పొందుపరచడం, మా సర్వీసెస్ రెండర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటాము మెయిన్ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతా ప్రెజెంటేషన్స్. కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప దేవస్థానం నందు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజకు నగరంలోని అయ్యప్ప, భవానీ శివస్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంఠమాల మెడలో పడగానే అదేవిధంగా ఈ పాట పుట్టుక మన ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం కూడా అందరూ కూడా Thank you.
స్థానిక కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస ప్రత్యేక పూజల్లో భాగంగా స్వామివారికి వివిధ రకాల ఎండు ఫలాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి జరిపించిన క్రతువులను తిలకించారు. చేసేదా ఆలకించరా శివ, సంరక్షకుండవని నిన్ను మృక్కెదా కరుణించరవో శివ. నీ నామమే పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ, నీ ధ్యానమే శ్రీశైల నివాసం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా రవిశంకర్ గ్రూప్ అధినేత జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ హాజరయ్యారు. పేదలకు ప్రేమ ఇచ్చిన అనంతరం చీరలు దుప్పట్లు అందజేశారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ లో చాలా వస్తువులు పోతాయి, కానీ ఈ క్రిస్మస్ చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఆయన అనుగ్రహించిన రక్షణను మనం పొందుకొని దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానం మన హృదయంలో ఏలనిస్తూ చిన్న స్థితిలో మేముండగా మీరు మా కొరకు ఇచ్చినందుకు స్తోత్రములు. శంకరన్న గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా వాక్య పరిచయం చేసిన జేఎంబి సంఘ పాస్టర్ డి ఆశీర్ పాల్ గారికి మా వందనాలు. ఇక్కడికి వచ్చిన అమ్మతో పాటు చేసిన పెద్దలు, రాజకీయ నాయకులందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ అందరికీ మా వందనాలు. కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమం అనేది పేదలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నారు. అన్ని రకాల చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ దగ్గరుండి ఆనందంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కమిటీ మొత్తం, ఆ కమిటీ చాలామంది ఉన్నారండి, చాలా పెద్దలు. వీళ్ళందరూ మంచి అభిప్రాయంగా సొంత వాళ్ళ ఆనందం కోరుతూ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తను ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది మనం ఎప్పుడూ ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ అనేది చాలా మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 10 మందికి సహాయం చేయడం అనేది, ఆ మోటివ్ని మనం నడిపించడం అనేది, అది ఆచరణ చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఆ ఆచరణ చేయడం అనేది ఒక మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటేనే చేయగలరు, కానీ అందరికీ చేయాలని చేయలేరండి. చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, అన్ని మంచి జరగాలి. మా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఈరోజు చాలా మంచిగా ప్రతి ఒక్కరితో ఉంటున్నాడు. అలాంటి మంచి టైంలో మన అందరూ మంచి జరగాలని చెప్పి ఆయన అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం పుల్లమునే నింపిన రోజు. అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం పుల్లమునే నింపిన రోజు. ఇది ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు. ఈ వార్త సమాప్తం. నమస్కారం.
ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.